హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేపల పులుసు చేపల వేపుడు చేస్తున్నానండి. దానికోసం చేపలు తీసుకున్నాను. నేను సముద్రం చేపలు తెప్పించుకున్నాను. వీటిని ముందుగా బాగా కడుక్కొని పసుపు ఉప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం అల్లం, వెల్లుల్లి రెమ్మలు, లవంగాలు, గసగసాలు అన్నీ మళ్ళీ గసగసాలు హాఫ్ టీ స్పూన్ చాలు సరిపోతాయండి. 4-5 మిరియాలు, అదేవిధంగా ధనియాలు, జీలకర్ర, గసగసాలు తీసుకోవాలి. ఆవాలు వేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టుకోండి. మనం ఫ్రెష్గా చేసుకున్న పేస్ట్ అయితే బాగుంటుంది. అందుకే నేను అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసుకుంటున్నానండి. చేపల్లోకి నేను చెక్క గట్ట వేయడం లేదు, నాకు చెక్క ఫ్లేవర్ నచ్చుదని. తర్వాత వేపుడు కోసం అని చెప్పేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే మసాలాలు కలిపి తీసుకున్నాం కదా, అదంతా తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకొని కలుపుకోవాలి. అదేవిధంగా కొంచెం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే తిక్కుగా ఉంటుంది కదండి. కొంచెం పలుచగా అవ్వడానికి కోసం కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేపలని తీసుకొని ఒక్కొక్కటిగా అంతా కల్తీ చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నాను నేను. కొత్తిమీర అయితే నేను తర్వాత యాడ్ చేస్తానని చెప్పేసి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఈ మిక్స్ చేసుకున్నాక ఈ చేపలని అన్నింటికి పట్టించాను. ఈ మసాలా ముద్దని పట్టించాక ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ మసాలాలన్నీ దానికి బాగా పడతాయండి. అందుకోసం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టించుకోవాలి. తర్వాత నేను పులుసు కోసం ఇప్పుడు సిద్ధం చేసుకుంటున్నాను. దీనికోసం కళాయి పెట్టుకొని ఆయిల్ వేయించుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక నేను ముందుగా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతోపాటుగా ఉల్లిపాయ, అదేవిధంగా టమాటా వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఆ ముద్దను కూడా వేసి వేయించుకోవాలి. 2 పెద్ద పచ్చిమిర్చిని చీలికలుగా చేసి వేసి వేయించుకోవాలి. దీంతోపాటు కొంచెం పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి బాగా వేగనివ్వాలి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు, తేలేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న చేపల్ని తీసి వేసుకోవాలి. నేను మంచి ముక్కలన్నీ విడిగా తీసి ఉంచుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. మీకు కరివేపాకు నచ్చకపోతే దాన్ని స్కిప్ చేసేయండి. నేనైతే కరివేపాకు వేసుకున్నాను. చేపలు వేసుకొని కాసేపు వీటిని కూడా మసాలా అంతా పట్టేంత వరకు కొంచెంసేపు మగ్గనివ్వండి. తర్వాత మనం ముందుగా చింతపండు రసాన్ని కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఈ చింతపండు రసాన్ని స్ట్రైన్ చేసి ఇందులో వేసుకోవాలి. అంతేనండి. ఇదంతా బాగా మగ్గేంత వరకు కాసేపు ఉడకనివ్వాలి. ఎలా అంటే ఆయిల్ బాగా తేలేంత వరకు మగ్గనివ్వాలి. ఇవ్వండి, ఇలా ఆయిల్ తీరేంత వరకు మగ్గాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు చేపల ఫ్రై కోసం అండి కొత్తిమీర ఇప్పుడు వేసుకున్నాను. నేను ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టిన చేపలు తీసుకున్నాను. వేసి బాగా కలుపుకున్నాక నేను కాసేపు పక్కన పెట్టాను. తర్వాత ఫ్రై కోసం అని చెప్పి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేశాను. ఆ స్ప్రెడ్ అయ్యాక కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ముక్కలు అనేవి ఒక్కొక్కటిగా దానిపైన వేసి వేయించుకోవాలి. నేనైతే మూత పెట్టానండి, ఎందుకంటే నేను ఎక్కువ డీప్ ఫ్రై చేయడం లేదు కదా, అందుకోసమని బాగా లోపల ముక్క ఉడకాలి కాబట్టి నేను మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకున్నాను. తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటూ వేయించుకున్నాను. ఇలా ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా ప్యాన్ పైన వేయించుకుంటే బాగుంటాయండి. ఫిష్ కూడా బాగానే ఫ్రై అవుతుంది. దాంతోపాటు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటాయి. ఆయిల్ లెస్ అయి ఉంటుంది, బాగుంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ టు మై ఛానల్. Subscribe.